ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సీఎం చంద్రబాబును కలిశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి మిథాలీ రాజులకు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ శ్రీచరణి అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లతో శ్రీచరణి పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు కొనియాడారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, చెప్పండి. రైట్ యమున, ఈ మహిళా క్రికెట్ జట్టు ఏదైతే ఉందో భారత మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ అయితే గెలుచుకున్నారు. ఇందులో ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు అయితే వారిని ఈ రాష్ట్రానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో శ్రీచరణి ఎవరైతే క్రికెట్ జట్టులో ఆడారో ఆ శ్రీచరణిని కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు అయితే కలిశారు. సీఎం చంద్రబాబుని అయితే కలిశారు ఈ శ్రీచరణి. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జట్టు తరపున తను ఎంతో బాధ్యతగా, దేశం తరపున కూడా చాలా బాధ్యతగా తను ఆడినట్లుగా కూడా సీఎం చంద్రబాబు అయితే ప్రశంసించారు. మంత్రి నారా లోకేష్ కూడా ప్రశంసించారు. గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోవడంతో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంపీ కేశినేని చిన్ని, అదేవిధంగా మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో మహిళా మంత్రులు కూడా వారిని తీసుకొని సాధారణంగా సీఎం చంద్రబాబు ఇంటికి అయితే చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గర కూడా మహిళా క్రికెటర్ శ్రీచరణితో పాటు మిథాలీ రాజ్, ఇండియన్ మహిళా జట్టు ఏదైతే ఉందో జట్టుకి గతంలో కూడా కెప్టెన్ గా వ్యవహరించారు ఈ మిథాలీ రాజ్. వీరిద్దరు కూడా మంత్రి నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబుని ఇద్దరు కలిసి సీఎం చంద్రబాబు అయితే వీరిద్దరిని కూడా ప్రశంసించారు. శ్రీచరణి ఎవరైతే ఉన్నారో కడప అమ్మాయి, ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మహిళ కావడంతో మరింత రాష్ట్ర వ్యాప్తంగా అయితే మంచి గుర్తింపు తీసుకొచ్చారని చెప్పని కూడా సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే శ్రీచరణి ఎవరైతే ఉన్నారో ఈ మహిళా జట్టులో ఆడిన లేడీ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అయితే 2.5 కోట్ల రూపాయలు నగదు కూడా బహుకరించారు. నగదుతో పాటు గ్రూప్ 1 జాబ్ కూడా అమ్మాయికి ఇస్తామని చెప్పని సీఎం చంద్రబాబు అయితే ప్రకటించారు. తన కడపలో ఏదైతే ఉందో సొంత కడప జిల్లాలో కూడా ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పని అయితే సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇక్కడ మంగళగిరి క్రికెట్ స్టేడియం వద్ద కూడా వెళ్ళి పరిశీలించి అక్కడ క్రికెట్ స్టేడియంలో ఉన్న వసతులు అవే ఎలా డెవలప్ చేయాలి అనే దానిపై ఎంపీ కేశినేని చిన్నితో పాటు అదేవిధంగా శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు వీళ్ళంతా కూడా అక్కడ మీడియాతో సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తను ఎంత కష్టపడి పైకి వచ్చింది అనే దానిపైన కూడా తనైతే తెలిపింది మీడియాతో. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి కూడా కడపకైతే తను బయలుదేరి వెళ్ళబోతుంది. కడపలో కూడా తనకు భారీగా ఆహ్వానం, ఘనస్వాగతం అయితే పలికేందుకు ఇప్పటికే ప్రభుత్వం తరఫున అదేవిధంగా బీసీసీఐ తరఫున కూడా అక్కడ కడప ఏదైతే ఉందో కడప ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అక్కడ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. ఆ అమ్మాయికి భారీగా ఏర్పాట్లు, ర్యాలీతో భారీగా జనం సందోహంతో కడపకైతే తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. యమున. థ్యాంక్ యూ శ్రీహరి.